ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 31 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం లేవియ కాండం 1వ అధ్యాయం 4వ వచనం. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. వ్యాఖ్యాన అంశం ప్రాయశ్చిత్త బలి. వ్యాఖ్యాన అంశం ప్రాయశ్చిత్త బలి. వ్యాఖ్యానం: పాత నిబంధనలో బలి పాపి కొరకు నిలిచింది. అదెంతో పాపి అంతే. అది అనగా ఆ బలి అతని పక్షముగా అంగీకరింపబడింది. బలితో దానిని అర్పించిన వాడు ఏకమైపోయాడు అని దాని భావం. అయితే ఆ బలులు చిన్నవి, అసంపూర్ణమైనవి, చనిపోయి తిరిగి లేవనివి అయినందున వాటిని అర్పించేవారు పూర్ణ సిద్ధి నొందకపోయారు. ఇప్పుడైతేనో క్రీస్తు వచ్చి బలి అయి లేచినందున గొప్ప మార్పు కలిగింది. ఇక పాపమునకు మిష లేదని, అసంపూర్ణత్వానికి చోటు లేదని, చక్కబడని అనుభవాలకు సెలవు లేదని తెలుస్తోంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 22వ వచనం చూడండి. పాతకాలమందు పాపి తన బలితో సహవాసం చేయగలిగినా అది చచ్చిపోయిన యాగము గనుక సహవాసం గాని సరైన ఏకీభావం గాని దాని వలన పొందటం సాధ్యపడలేదు. చనిపోయి లేచిన క్రీస్తుతో భక్తుడు ఇప్పుడే ఏకమై క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని జయగీతం పాడినట్టు సాక్ష్యమిచ్చి నూతనంగా నడుచుకోగలడు. స్తోత్రం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. క్రీస్తు వలన ఏర్పడిన నూతన పద్ధతి తెలుసుకుంటురా లేదా? అయితే దేవుడు తన క్రీస్తు శ్రమ పడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఈలాగు నెరవేర్చెను. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 18వ వచనం. క్రీస్తే ఇప్పుడు నీ బలి. ఆయనతో విశ్వాసముంచి ఏకీభవించండి. అప్పుడు ఆయన ఎంతో, మీరు అంతే అనేది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం మీద ఆనుకొని సంతోషించండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.